వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటంటే ఓజీ నైజాంలో ఓజీ తోపు లాభాల్లో దిల్ రాజ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను నైజాం కా బాద్షా అనే కీర్తించారు ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను నైజాం కా బాద్షా అని కీర్తించారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఓజీ చిత్రాన్ని నైజాం ఏరియాలో పంపిణీ చేశారు దిల్ రాజ్. ఈ సినిమా మిగిలిన ప్రాంతాల కన్నా మిన్నగా హైదరాబాద్లో మంచి వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాభాలు బాట పట్టిందని దిల్ రాజ్ తెలిపారు. ఆదివారం రాత్రి ఓజీ స్పెషల్ స్క్రీనింగ్కు దిల్ రాజు హాజరయ్యారు. అక్కడే ఫ్యాన్స్ను ఉత్సాహపరుస్తూ దిల్ రాజ్ నైజాం కా బాద్షా పవన్ కళ్యాణ్ అని అన్నాడు. ఫ్యాన్స్కు కావాల్సింది ఓజీలో అందువల్లే ఓజీ తమకు లాభాలు చూపించిందని దిల్ రాజు చెప్పారు. ఆయన మాటలు అభిమానులకు మరింత ఉత్సాహం పెంచింది. త్వరలోనే పవన్ కళ్యాణ్తో మరో సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నానని దిల్ రాజు తెలిపారు. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అనేక చిత్రాలను నైజాం ఏరియాలో పంపిణీ చేసి విజయపథంలో నడిపించారు దిల్ రాజ్. పవన్ కళ్యాణ్ సినిమాలతో ఏనాటి నుంచో అనుబంధం ఉన్న దిల్ రాజ్ మొదటిసారి ఆయన హీరోగా నిర్మించిన చిత్రం వకీల్ సాబు. హిందీ చిత్రం పింక్ ఆధారంగా తెరకెక్కిన వకీల్ సాబ్ తెలుగులోనూ ఆదరణ పొందింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పవన్ డిఫరెంట్గా కనిపించారని అభిమానులు ఆనందించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో దిల్ రాజ్ మరో సినిమా తీయనున్నారని తెలియగానే ఫ్యాన్స్ ఆనందిస్తున్నారన్నమాట. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రానికి వరుస విజయాలతో సాగుతున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకర వరప్రసాద్ గారు తెరకెక్కుతోంది. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా మన శంకర వరప్రసాద్ గారు రానుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్తో దిల్ రాజ్ నిర్మించబోయే చిత్రానికి కూడా అనిల్ రావిపూడి డైరెక్షన్ అన్న విషయం తెలిసి ఫ్యాన్స్ మరింతగా ఆనందిస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత పవన్ ఏ మూవీలో నటిస్తారో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పైగా ఏపీ ఉప ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు పవన్ కొత్త సినిమా మొదలవుతుంది. మరి అనిల్ రావిపూడి డైరెక్షన్లో దిల్ రాజ్ నిర్మించబోయే చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాల్సిందే. ఇంకా భారీ అంచనాలతో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. కోర్స్ ఓజీ అయితే ఒక ఇరగదీసిరనమాట. ఇప్పుడు వచ్చే సినిమా ఎలా ఉంటుందో, కంటెంట్ ఏంటో, అసలు అది అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇంకెలా ఉండబోతుందో అయితే అదైతే తెలుసుకోవాలని అందరికైతే చాలా ఇంట్రెస్టింగ్. ఇవన్నీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్కి అయితే మనం అవి లైవ్లో చూడాలంటే ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాలన్నమాట. ఇదండి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మరొక అప్డేట్. మళ్ళీ మంచి అప్డేట్స్తో మీ ముందుకు ఇట్లానే వస్తూ ఉంటాను. ప్లీజ్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నా వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.